కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు తెలుగు సినీ ప్రముఖులు. తాజాగా మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తమ వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి భారీగా విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సీఎం సహాయనిధికి ₹1,00,00,000, ఏపీ సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 మొత్తంగా 2 కోట్లను పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో లక్ష చొప్పున మొత్తం 4 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రభాస్ తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక 2.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు విరాళం ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి 50 లక్షల రూపాయలు చొప్పున మొత్తం ₹1 కోటి విరాళం ఇచ్చారు. వీరితో పాటు నామ్ చరణ్ ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి 50 లక్షల రూపాయలు చొప్పున మొత్తం ₹1 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా మెగా హీరో సాయి దుర్గా తేజ్ ₹25 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. వైజయంతి మూవీస్ ఏపీకి 25 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, విశ్వక్సేన్ ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షలు, వెంకీ అట్లూరి ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.